మీరిప్పటిదాకా ఎన్నో ప్రేమ కథలు చూస్తుంటారు. కొన్ని స్నేహం అంటూ మొదలవుతాయి, కొన్ని అన్నాచెల్లెలంటూ మొదలవుతాయి. కానీ మనోడి ప్రేమ కథ మొదలెట్టడం కాదు కదా, ఇంకా మాట్లాడడానికే సంవత్సరం నుంచి పోరాడుతుంది. వీడే మన అమర ప్రేమికుడు. ఇక వీడి ప్రయాణం చూద్దామా? పక్కా హాయ్ పక్కా చెప్తాం. ఏదైతే ఇయాలైనా మాట్లాడాలి. ఇదండి మనోడి పరిస్థితి. ఇక వీడి కథ చూద్దాం. వచ్చాడా వీరప్ప? ఏంద్రా ఈ రోజైనా మాట్లాడినావా? ఈ రోజు కూడా మాట్లాడలేదంటే కొడతారేమో, ఎందుకులే. మాట్లాడినావా? జస్ట్ హాయ్ చెప్పిన. నిజంగా మాట్లాడా? చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా, చెప్పుతో తింగేటట్టు. రే నీ వల్ల కాదురా, చెక్కగాడివి నువ్వు. కొట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేవు, పోయి కొట్టుకోపో. అరే నువ్వు పిరుకోడివిరా, ఆడంగోడివి నువ్వు. సరే నేను పెరుకోండి రోడ్డు టీ రోడ్డు చల్లగా అంతే మన బతుకంతే, చూస్తూ ఉండడమే, పీకేది ఏం లేదా. అరే నాకు ఆ అమ్మాయితో మాట్లాడాలని ఉందిరా, కానీ అదేందో ఆ అమ్మాయి ముందు పోతే నా బుర్ర పిచ్చలు కాడికి పోతుందేమో కానీ అస్సలు పని చేయట్లేదు. రే ఫీల్ కాకరా, నువ్వు ముందెళ్ళి అమ్మాయితో మాట్లాడితేనేగా ఏమైతే తెలిసేది. ఈ తిరగడాలు ఆపేసి ముందెళ్ళి అమ్మాయితో మాట్లాడి చూడు. సరే, అక్కడ మన క్లాస్ అమ్మాయి ఒక ఆమె ఉంది. ముందెళ్ళి ఆమెతో మాట్లాడు, అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. ఆ అమ్మాయి అంటే భయం, అమ్మాయిలంటే కాదు. రే ముచ్చట్లు వద్దురా, ఫస్ట్ మాట్లాడి చూపి. ఫస్ట్ ఆడ పనిచేసేటోళ్ళని గెలికి చెప్పుదల పైన తింటా కానీ మన క్లాస్ అమ్మాయిని అసలు గెలకను. సెకండ్ అది ముందే అజగాడుతుంది, కొట్టినా కొడుతుంది అది. థర్డ్ నీకు జాదా కాదు. ఫోర్త్ నువ్వు గుద్దం వస్తున్నావు. ముందు ఒక అమ్మాయితో మాట్లాడి కదరా, ప్రపోజ్ చేసి చూపిస్తా. చేరా చూద్దాం. చేస్తారా? చేరా. ఏ బుర్కా, ఐ లవ్ యూ. क्या बोलती रे, क्या बोलती? अरे साले एक और बार कदम मार दूंगी रा नहीं. దెబ్బలు కట్టి తాకినట్టున్నాయి. మనకి ఏమైనా పిచ్చలేడు మావా? ఏం లేదు, నార్మల్. ఏం కొట్టలే అంత గట్టి. నిజమా? ఏం లేదు, పిచ్చలేదు. ఇలాంటి చేసి ఇట్లా అయిపోయింది. అమ్మాయి ఐడి దొరికింది. చెప్పురా చెప్పురా. మాటిని అమ్మాయిని లైట్ తీసుకో. నువ్వు ఇప్పటికీ ఆమె ముందు 100 సార్లు తిరిగి ఉంటావు. ఆమెకు నువ్వు ట్రై చేస్తున్నావు అని తెలియదు అంటావా? ఆమె కావాలని ఛాన్స్ ఇవ్వట్లే, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. చెప్పురా చెప్పాడు. అరే నిన్ను ఎవరు అమ్మాయి పెట్టిందట కదా. రే ఇప్పుడే ఎవరో కొట్టింది, అప్పుడే ఎట్లా తెలిసిందిరా? లైవ్ పెట్టి గగనాన వెలిసేది ఓ దివ్య తార, ఎన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా.
రిక్వెస్ట్ పెట్టినావా మర్చిపోయినరా ఏమైంది? అది యాక్సెప్ట్ చేయలేరా? అవునా? అయితే మెసేజ్ చేయరా, మెసేజ్ చేయి. ఇంకోటే మెసేజ్ పోతుంది ఏం పెట్టాలి ఫ్లాట్ అయిపోవాలి అసలు. ఫస్ట్ నువ్వు నిన్ను చూసాకే రేగింది అని చెప్పి నీకోసం పెడతా గుండెల్లో గుడి. నువ్వేం చెప్తా ఎవడు చెప్ప అందరితో ఉంటుంది చీపిరి నువ్వే నా ఊపిరి నీ చెప్తా నీ చెప్తా. మామ గార్డెన్ లో ఉంటాయి ఫ్లవర్స్, నువ్వేనా మామ నువ్వు ఎప్పుడా పాలకూర పప్పు ప్రియా అని చెప్పు. సెంట్ మామ. ఇవాళ రిప్లై వస్తుందా? ఏమైనా ఎప్పుడు చిరాకు పడుతుందో వేడేసిందా? ప్రియా ఓ నిప్పు నిప్పు పప్పు మాట్లాడే అసలు. అరే నీకు విషయం చెప్పనా? ఏంటిది? అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాను. బ్రోరా బొమ్మడిరా ఇప్పుడు ఏంటి నీకు అమ్మాయి కావాలా? నా అమ్మాయితో మాట్లాడు కానీ అమ్మాయి కావాలి. అయితే వెళ్ళి వాళ్ళ అమ్మ అరే నువ్వు ఆగరా. లేకుండా ఏంద్రా ఎల్లారు ట్రై చేసేటోళ్ళకి పడట్లే. వీడికి ఎలా పడుతుంది? వీడు మహేష్ బాబా. ఒక మంచి అది అలా చెప్పింది. నీకు ఇప్పుడు ఆ అమ్మాయి ముందు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కదా. నువ్వు బడ్స్ పెట్టుకో, మేము కాల్లో ఉంటాం. మేము కాల్లో ఏది మాట్లాడితే నువ్వు ఆ అమ్మాయి ముందు అది మాట్లాడు. మేము చెప్పింది మొత్తం స్పీకర్ లాగా బయటికి మాట్లాడు అంతే. ఓకేనా? ఐడియా బాగుంది. షిరా ఐడియా అంటే రేపు చూద్దాం మాట్లాడితే